అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వశక్తిమంతుడైన దైవానికే సమస్త స్తోత్రం తెలియసుకుంటూ, సోదర మహాశయరా, మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు యవ్వనానికి చేరుకున్న తర్వాత ఈ సృష్టిలో ఆకాశాన్ని, నక్షత్రాలను, గ్రహాలను వీటన్నింటినీ పరికించడం జరిగింది. పరికిస్తూ ఈ అండపిండ బ్రహ్మాండాన్ని, ఈ విశ్వాన్ని సృష్టించిన వాడు ఎవడై ఉంటాడు, ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడు అని ఆలోచిస్తూ ఒకరోజు రాత్రి పూట ఆకాశం వైపు చూస్తూ, బహుశా ఈ మెరిసే నక్షత్రమే దైవమేమో, లేదు ఈ నక్షత్రం కంటే చంద్రుడు కొంచెం పెద్దగా కానొస్తూ ఉన్నాడు, బహుశా ఈ చంద్రుడే దైవమేమో. మరి ఉదయించిన తర్వాత చూస్తే నక్షత్రాలు లేవు, చంద్రుడు లేడు, కానరావడం లేదు. మరి సూర్యుడు నక్షత్రాల కంటే చంద్రుడు కంటే పెద్దగా ఉన్నాడు కదా, బహుశా సూర్యుడే దేవుడు ఏమో అని తన ఆలోచనని వ్యక్తపరచడం జరిగింది. అదే విధంగా రాత్రి వచ్చినప్పుడు, సూర్యాస్తమయం జరిగినప్పుడు ఆయన ఈ విషయాన్ని ఎలుగెత్తి చాటడం జరిగింది. ఉదయించేవాడు ఉనికిలోకి వచ్చేవాడు, అస్తమించేవాడు అంతమయ్యేవాడు దేవుడు కాలేడు. అంటే దేవుడు నాశరహితుడు, ఒక పరిధికి లోనైన వాడు కాదు. అందుకోసమే ఈ దేశ ప్రజలు ఎవరైతే నక్షత్రాలను, గ్రహాలను, సూర్యుడిని, చంద్రుడిని, చెట్లను, చేమలను, రాళ్లను, రప్పలను, జంతువులను, పశువులను, మృగాలను వేటినైతే దైవాలుగా భావిస్తూ ఉన్నారో వాటన్నింటినీ విడిచిపెట్టి నేను ఏకోన్ముఖుడై భూమిని, ఆకాశాలను, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయన వైపుకు నేను మరలుతున్నాను. అంటే సృష్టిదారాలను విడిచిపెట్టి సృష్టికర్తను నేను ఆరాధిస్తున్నాను, ఏకోన్ముఖుడై నేను ఆయన వైపుకు మరలుతున్నాను అని ఆయన ప్రకటించడం. అంటే సహజ సిద్ధంగా యవ్వనానికి వచ్చిన ఒక వ్యక్తి, తెలివితేటలు, జ్ఞానము, వివేకము ఉన్న వ్యక్తి ఈ సృష్టి గురించి ఆలోచించినట్లయితే వాస్తవం ఏదైతే ఉందో ఆ వాస్తవాన్ని అర్థం చేసుకునే దానికోసం అవకాశం. కానీ మా తాత ముత్తాతలు, మా పూర్వీకులు ఆచరించిన ఆచారాలని నేను పాటిస్తాను, వారు ఆచరించిన నమ్మకాలనే, మూఢనమ్మకాలనే నేను ఆచరిస్తాను అని కాకుండా, ఏ విధంగానైతే మనం వ్యవసాయం చేసేటప్పుడు, పని చేసేటప్పుడు, ఉద్యోగం చేసేటప్పుడు సులభంగా చేసేదానికోసము, తొందరగా చేసేదానికోసము, మంచిగా చేసుకునే దానికోసము ఎన్నో ప్రయోగాలు మనం చేస్తూ ఉంటాం. మరి ఒక కాలంలో ఎద్దుల బండిలో ప్రయాణం చేసేవాళ్ళు ఈ రోజు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, రైల్లో ప్రయాణం చేస్తున్నారు, విమానంలో ప్రయాణం చేస్తున్నారు ఆలోచించిన కారణంగా. మరి ఇహలోక సంబంధమైన విషయాల గురించి ఆలోచించేవారు మరి మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవడు, ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటి, ఆయన యొక్క గుణగణాలు ఏమిటి, ఆయన కూడా పుడతాడా, ఆయనను కూడా పుట్టించే వాళ్ళు ఉంటారా, ఆయన కూడా చనిపోతాడా, ఆయన కూడా ఉనికి కోల్పోతాడా, ఆయన మనలాంటి చావు పుట్టుకలు కలిగి ఉంటాడా, ఆది అంతం కలిగి ఉంటాడా, మనలాంటి అవసరాలు బలహీనతలు కలిగి ఉంటాడా, నిద్రపోవడము, త్రాగడము, తినడము, అలసిపోవడము, స్త్రీ పురుషుడు, యవ్వనము, వృద్ధాప్యము ఇవన్నీ కలిగి ఉంటాడా? మరి ఇటువంటి బలహీనతలు ఉన్నవాడు దైవం అవుతాడా? అందుకోసమే మనము వివేచన ద్వారా, ఆలోచన ద్వారా, తెలివితేటల ద్వారా తెలుసుకోలేని విషయాలు ఏవైతే ఉన్నాయో మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త దైవ గ్రంథాల ద్వారా, ప్రవక్తలు, మహనీయుల ద్వారా ఈ విషయాలని తెలియజేయడం జరిగింది. కానీ మనము ఈ విషయాలన్నీ కూడా విడిచిపెట్టేసి ఇహలోక జీవితమే శాశ్వతము, ఇహలోక జీవితమే సర్వస్వం అని మన తెలివితేటలను ఉపయోగించి శాస్త్ర సాంకేతిక రంగాలలో అయితే అభివృద్ధి సాధిస్తూ ఉన్నాము. గాని ఆ వ్యామోహంలో పడి వాస్తవంగా మనకు జన్మ ఇచ్చిన వాడెవడు, మన అవసరాలు తీర్చేవాడెవడు, మనకు ఇక్కడ ఉపాధి ఏర్పాటు చేసేవాడెవడు, ఇక్కడ ప్రాథమిక అవసరాలు గాలి, నీరు, వేడి, వెలుతురు, భార్య, బిడ్డలు, సంతానము, ఐశ్వర్యము, హోదా, అంతస్తులు, వీటిలో ప్రాథమిక అవసరాల్లో ఏ ఒక వస్తువు లేకపోయినా మా మనిషి యొక్క మనుగడ ఉండదు. గాలి లేకపోయినా మనిషి బ్రతకలేడు, నీరు లేకపోయినా బ్రతకలేడు, వేడి వెలుతురు లేకపోయినా బ్రతకలేడు. మరి ఈ ప్రాథమిక అవసరాలన్నీ తీర్చేవాడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని విడిచిపెట్టి మర్చిపోతూ ఉన్నాడు, అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు, అలసత్వం వ్యవహరిస్తూ ఉన్నాడు. అందుకోసము బుద్ధిమంతులు, వివేకవంతులు, జ్ఞానులు, పండితులు ఎవరైతే ఉన్నారో, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో ఆయన చావు పుట్టుకలకు అతీతుడు, ఆయన మనలాంటి బలహీనతలకు అతీతుడు. ఆయన చూడాలంటే కళ్ళు అవసరం లేదు, వినాలంటే చెవులు అవసరం లేదు. మనలాంటి రూపము, మనలాంటి కళ్ళు, మనలాంటి చేతులు కలిగిన వాడు దైవం కాదు, సర్వశక్తిమంతుడు ఆయన. ఈ విషయాలను తెలిపేదాని కోసమే దైవం గ్రంథాలను, ప్రవక్తలను పంపడం జరిగింది. ఆ ప్రవక్తల పరంపరలోనే ప్రవక్తల పితామహుడు మహనీయ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు, ఆయన జీవితానికి సంబంధించి కొన్ని విషయాలు నేను ఈ రోజు మీ ముందు ప్రయత్నం చేశాను. దైవ చిత్తం అయితే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు మీ ముందు కూడా వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.